గుంటూరు బాపట్ల జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. మంగళగిరి నియోజకవర్గంలో రోడ్డు వెంబడి ధాన్యం ఆరబోసిన రైతులతో మంత్రి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని సూచించారు. కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో ధాన్యం కొనుగోలుపై రైతులకు మేలు జరిగేందుకు అనేక సంస్కరణలు చేస్తున్నారని చెప్పారు. రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి అసలు ఈ సంవత్సరం మేము దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. రైతు ఖాతాల్లోకి 24 గంటల లోపే వాళ్ళు ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు కోసం మిల్లుకి ఇస్తారో ఇమీడియట్గా ఏసీకే జనరేట్ అయినాక అంటే అక్నాలజ్మెంట్ రిసీప్ట్ జనరేట్ అయినాక 24 గంటల్లోనే వాళ్ళకి ఆ డబ్బు చెల్లించే విధంగా చేశాం. అదేవిధంగా వినూత్నంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మేము వాట్సాప్ నంబరు కేవలం హాయ్ అని రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి ఆటోమేటిక్గా మెషిన్ ద్వారానే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏ మిల్క్ అమ్మాలి, ఎంత ధాన్యం అమ్మాలి, ఇవి వివరాలన్నీ ఇమీడియట్గా రైతుకి అందించే విధంగా వాట్సాప్లో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేసాం. ఎవరితో వారికి సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకతవకలు జరగకుండా ఇబ్బంది పెట్టకుండా స్థానికంగా వారికి ఉన్న ఒక కంఫర్ట్ లెవెల్ అంటే దగ్గరగా ఉన్న మిల్లులకు తీసుకెళ్లి ఈ సరుకు అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. గర్వంగా చెప్పగలుగుతున్నాను మేము ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. దయచేసి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం మీరు ఒక నమ్మకంతో ఒక భరోసాతోటి ప్రభుత్వానికే మీరు అందించండి. మేము మీకు మంచి ధర, అదేవిధంగా మీకు తేమ శాతంతో సంబంధం లేకుండా మీకు నిధులు 24 గంటల్లోనే మీ ఖాతాలు జమ అయ్యేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా అసలు ఈ సంవత్సరం మేము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా